ఈ ప్రాపర్టీ ఎవడు పడితే వాడు కొనలేడు. దీన్ని కొనాలంటే వాడొక మిలియనీర్ అయి ఉండాలి. కిషోర్, కీర్తి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. డబ్బు లేదని కిషోర్ని లాస్యా వదిలేశాక కిషోర్కు సపోర్టుగా నిలిచింది కీర్తి. ఆ కాలేజీలో కిషోర్ తప్ప అందరూ అల్ట్రా రిచ్. కాలేజీలో అందరూ కిషోర్ని ఇన్సల్ట్ చేసినా కీర్తి మాత్రం అతనితో ఫ్రెండ్షిప్ వదులుకోలేదు. కీర్తి తన పాకెట్ మనీతో ఒక ఆర్ఫనేజ్ ని రన్ చేస్తుంది. ప్రతివారం ఒకరోజు వాళ్లతో స్పెండ్ చేస్తుంది. అసలు డబ్బులో పుట్టి పెరిగిన కీర్తికి తోటి మనుషులంటే ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాదు. ఎప్పుడూ కిషోర్కి ధైర్యం చెప్పే కీర్తి ఒకరోజు క్యాంటీన్లో ఏడుస్తూ కూర్చుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కిషోర్ టెన్షన్గా వెళ్ళి, కీర్తి, కీర్తి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? హెల్త్ బాలేదా? లేదా ఎవరైనా టీచ్ చేశారా? లేదు. మరేంటి ప్రాబ్లం? నాతో కూడా షేర్ చేసుకోవా? అలా కాదు కిషోర్, నేను ఒక ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నా. అందులో 60 మంది పిల్లలుంటున్నారు. అది నాకు తెలిసిన అంకుల్ ల్యాండ్. ఆయన రీసెంట్గా చనిపోయారు. ఇప్పుడు ఆ ప్లేస్ని వాళ్ళ పిల్లలు వేలానికి పెట్టారు. ఆ ల్యాండ్ కొని అక్కడ పెద్ద కంపెనీ సెటప్ చేయడానికి పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి. అది కొనే స్థాయిలో డాడీ కూడా లేరు. ఇప్పుడు ఆ పిల్లలకి షెల్టర్ లేకుండా పోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. ఆ ల్యాండ్ బిడ్డింగ్ లో ఎంత పలకొచ్చు? 45 crores నుంచి స్టార్ట్ చేస్తారు. అది ప్రైమ్ ఏరియా కిషోర్. చాలా కాంపిటీషన్ ఉంది. అప్పుడే సురేష్ తో కలిసి అక్కడికి వచ్చిన లాస్యా వీళ్ళిద్దరి మాటలు విని గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఏంటి కిషోర్, అమౌంట్ అడుగుతున్నా? 45 కోట్లు సంపాదించేసి ల్యాండ్ కొనేసి కీర్తి ముందు హీరో అయిపోదాం అనుకుంటున్నావా ఏంటి? నాకు బర్త్డేకి మంచి గిఫ్ట్ కొనలేకపోయావు కానీ పెద్ద ఏదో జమీందార్ బిడ్డలాగా పోస్ కొడుతున్నావు. లాస్యా, ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. లాస్యా అన్న మాటలకు కిషోర్ కళ్ళు ఎరుపెక్కాయి. రక్తం మరిగిపోయింది. వెంటనే లేచి లాస్య చంప పగలగొట్టాలి అనిపించింది. కానీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆక్షన్ కోసం సిటీలో పెద్ద కంపెనీలు చాలానే వచ్చాయి. ఒక సైగతో సిటీని శాసించే చక్రవర్తి, పొలిటికల్ లీడర్ వరదరాజులు కూడా ఆక్షన్కు వచ్చారు. వేలంపాట మొదలైంది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో ఆ ల్యాండ్ ప్రైజ్ ను 72 కోట్లకు తీసుకెళ్లారు. చక్రవర్తి, వరదరాజు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆశలు వదిలేసుకున్నారు. 75 కోట్లకు చక్రవర్తి పాట పాడాడు. ఇంకా ఆక్షన్ అయిపోయింది అనుకునే లోపు 76 కోట్లు అని ఒక వాయిస్ వినిపించింది. అది కిషోర్ వాయిస్. ఒక్కసారిగా అక్కడ అలజడి మొదలైంది. చండశాసనుడు చక్రవర్తికి ఎదురు నిలబడే దమ్ము ఎవరికి ఉంది అన్నట్లు అందరూ కిషోర్ వైపు చూశారు. కోపంతో చక్రవర్తి 80 కోట్ల వరకు తీసుకెళ్లాడు వేలంపాట. కానీ అతనికి కిషోర్ చేతిలో ఓటమి తప్పలేదు. ల్యాండ్ కిషోర్ సొంతం చేసుకున్నాడు. అది తట్టుకోలేని చక్రవర్తి కోపంతో కిషోర్ దగ్గరికి వచ్చాడు. ఎవడ్రా నువ్వు? చూడటానికి బికార్లా ఉన్నావు. 80 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి కడతావురా? అసలు నేనెవరో తెలుసా? ఈ ప్రాపర్టీ ఎవడు పడితే వాడు కొనలేడు. దీన్ని కొనాలంటే వాడొక మిలియనీర్ అయి ఉండాలి. చక్రవర్తి గారు, నేను మీ అంత పెద్దవాడిని కాదు. కానీ నా పేరు పసుపులేటి కిషోర్. ఆ పేరు వినగానే చక్రవర్తి వెన్నులో వణుకు పుట్టింది. 2 నిమిషాలు అతనికి పిచ్చి పట్టినట్లయింది. చక్రవర్తి కళ్ళు తిరిగి నేల మీద పడ్డాడు. నిన్నటి వరకు నిరుపేదగా ఉన్న కిషోర్ 80 కోట్ల ల్యాండ్ ఎలా కొన్నాడు? అతని పేరు చెప్పగానే చక్రవర్తి ఎందుకు వణికిపోయాడు? అసలు ఎవరు ఈ కిషోర్? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వెంటనే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని వినండి శ్రీమంతుడు ఆడియో సిరీస్.